ఇక డీటెయిల్స్ చూస్తే టీఆర్ఎస్ పార్టీ కోసం కల్వకుంట్ల కవిత పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. పార్టీ పేరు ఖరారుపై ఇటీవల కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ రక్షణ సమితి పేరు తన పార్టీకి కేటాయించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తమకు ప్రత్యామ్నాయమైన పార్టీ పేర్లు చెప్పకుండా టీఆర్ఎస్ వచ్చే విధంగా ఎలాంటి పేరు ఉండవద్దని ఈసీ తెలిపిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇక తెలంగాణ రక్షణ సేన పేరు టీఆర్ఎస్ కు అర్థం వచ్చేలా ఉందన్న ఈసీ నోటీసులకు సరైన రీతిలో సమాధానం చెప్పాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ముందుగా ఈసీకి సమాధానాలు చెప్పాకే కోర్టుకు రావాలని కవితకు సూచించింది. ఈ మేరకు ఈసీ నోటీసులకు జవాబిచ్చేందుకు కవితకు వారం రోజులు గడువు ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. వారం రోజుల్లో కవిత వాదనలు విన్న తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని ఈసీకి కోర్టు సూచించింది. అయితే టీఆర్ఎస్ పేరుపై ఎన్నో అభ్యంతరాలు వచ్చాయని, ఎవరికీ వ్యక్తిగతంగా వాదనలు వినడానికి అవకాశం ఇవ్వలేదని ఈసీ తెలిపింది. టీఆర్ఎస్ పేరును ఇవ్వలే మని కవితకు స్పష్టం చేసినట్లు ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది ఈసీ. మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీ. అనుష, మనం చూస్తా ఉన్నాము కవిత పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ పైన వివాదం కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తా ఉంది. ఏదైతే ఈసీ ఇచ్చినటువంటి ఏదైతే 15 రోజుల్లో ప్రత్యామ్నాయంగా మరో 5 పేర్లను సూచించారని, ఆ పేర్లను బట్టి మీకు తమకు మరొక పేరును కేటాయిస్తాము అని చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. అయితే ప్రజెంట్ కవిత ఈ అంశం పైన హైకోర్టును ఏదైతే ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఢిల్లీ హైకోర్టులో కూడా అటు కవితకు చుక్కెదురయ్యిందనేది కూడా మనం చెప్పాలి. కవిత ఏదైతే కవిత పార్టీ పైన ఇంకా సస్పెన్షన్ అనేది కొనసాగుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. టీఆర్ఎస్ పార్టీ పేరు కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినటువంటి కవితకు సంబంధించి విచారణ ఈ రోజు రావడం జరిగింది. పార్టీ జనరల్ సెక్రటరీగా కవిత భర్త పేరు అనిల్ ని పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. పార్టీ పేరు టీఆర్ఎస్ ని కొనసాగించాలని కోరుతూ కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే ఢిల్లీ హైకోర్టు మాత్రం టీఆర్ఎస్ పేరు లేకుండా పార్టీ పేరు ఉండాలని ఏదైతే ఢిల్లీ హైకోర్టు సూచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎలక్షన్ కమిషన్ సూచించిన పేర్లను కవితని అడిగిన ఢిల్లీ హైకోర్టు దాంతో పాటుగా బీఆర్ఎస్ కి సిమిలర్ గా ఉన్న పేరు కాకుండా మరో పేరు పెట్టుకోవాలనేది కూడా ఢిల్లీ హైకోర్టు సూచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. టీఆర్ఎస్ పేరుకు సంబంధించి ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము. దాదాపుగా 1000 మందికి పైగా కూడా అభ్యంతరాలు తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఆ అభ్యంతరాలకు సంబంధించి కూడా ఏదైతే అంతమంది అభ్యంతరాలను కూడా విచారించడం కొంత కష్టతరమే కాబట్టి కూడా ఎమ్మెల్సీ ఏదైతే మాజీ ఎమ్మెల్సీ కవితకు టీఆర్ఎస్ పార్టీ పేరుకు బదులుగా మరొక పేరుని సూచించాలంటూ కూడా తెలిపినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూడాలి కవిత ఎలాంటి పేరు తీసుకోబోతా ఉన్నారు ఈసారి అనేది కూడా కొంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే తెలంగాణ రక్షణ సేన పేరుతోటి టీఆర్ఎస్ పేరుతోటి పెద్ద ఎత్తున ఆమె ఏదైతే క్షేత్ర స్థాయిలో అనేక కార్యక్రమాలను పోరాటాలను చేపట్టినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జెండా పండుగను కూడా నిర్వహించినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ గతంలో పార్టీ ఆవిర్భావం సందర్భంగా అంతకంటే ముందు కూడా ఈసీ పలు పేర్లను సూచించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సేన, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి ఇలా పలు పేర్లను కూడా సూచించినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ప్రజెంట్ ఆ పేర్లలో ముందుగా తెలంగాణ రాష్ట్ర సేన కేటాయించిన తర్వాత తిరిగి తెలంగాణ రక్షణ సేన అనే పేరుని కేటాయించడం జరిగింది. ప్రజెంట్ ఈ పేర్లకు సంబంధించిన వివాదం కొనసాగడం, వేలాది సంఖ్యలో అభ్యంతరాలు రావడంతో కూడా ఈసీ ఈ పేరుకు సంబంధించి వెనకడుగు వేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ పేరు వచ్చే విధంగా కాకుండా మరొక పేరుని సూచించాలంటూ కూడా అటు కవితకు ఢిల్లీ హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మరి మాజీ ఎమ్మెల్సీ కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, కొత్తగా ఎలాంటి పేరును ప్రకటన చేయబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరి కవిత ఏదైతే ఎలక్షన్ కమిషన్ కొత్తగా ప్రతిపాదించే పేర్లలో ఓకే చేస్తారా, లేకపోతే వారు కొత్తగా ఏమైనా పేర్లను సూచిస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి దాదాపు 15 రోజుల సమయం కూడా పూర్తవస్తున్న నేపథ్యంలో మరి కవిత ఎలాంటి పేర్లను సూచించబోతున్నారు, లేకపోతే ఈ వారం రోజుల్లో కనుక హైకోర్టులో ఇప్పుడు ప్రజెంట్ కేసు నడుస్తున్నటువంటి నేపథ్యంలో వారం రోజుల్లో కనుక సూచించకపోతే మరి ఢిల్లీ హైకోర్టు చివరి తీర్పుగా ఏమి ఇవ్వబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనుష. ఎస్ వంశీకృష్ణ, ఈసీ కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం కవిత తన కొత్త పార్టీ పేరునైతే మార్చుకోవాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకున్నారు. తెలంగాణ రక్షణ సమితి పేరును ఖచ్చితంగా మార్చుకోవాల్సిందేనా? ఖచ్చితంగా. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు కూడా చాలా స్పష్టంగా తెలపడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి వివరాలు ఏదైతే వేలాది సంఖ్యలో అభ్యంతరాలు వచ్చినటువంటి నేపథ్యంలో అందరినీ విచారించడం సాధ్యపడనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పేరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా టిఆర్ఎస్ కి అని పేరు కాకుండా, టిఆర్ఎస్ పేరు వచ్చే విధంగా కాకుండా కొత్తగా మరో పేరును సూచించాలంటూ కూడా మాజీ ఎమ్మెల్సీ కవితకు సూచించడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు కూడా ఇదే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మరి కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం కొంత ఆసక్తి నెలకొన్నది. ఎందుకంటే ఇప్పటికే పార్టీ ఆవిర్భావం నుంచి కావచ్చు, పార్టీ ఆవిర్భావం ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున వివాదాలు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేస్తుంది అంటూ కూడా కవిత గతంలో ఎన్నో సార్లు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద చూడాలి కవిత ఎలాంటి పేరును సూచించబోతా ఉన్నారు. ఖచ్చితంగా పార్టీ పేరు మార్చాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఏర్పడింది అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ.